కలలాగా మారి నా గుండెలయ పెంచనే ఆలోచనే అతిథిలాగా చేరి నా గొంతు శృతి మించనే ఇది సంగీతమంటే నమ్మదు నా మనసే నువ్వు సంతోషమై చేరాక ప్రియా మదిలో దాగున్న ఆలాపనంతా గతముని క్షణములో మరిచనులే ఓ కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం కళ్యాణం గమనీయం. చెవిలో అన్ని ఇష్టమైన కూరలు తిరుగుతుంటే ఆ కూరలన్నీ తినకుండా కళ్ళు మూతలు పడవు. నాకేమో ఆకలేస్తుంది. ఎలా ఇప్పుడు? అయినా ఆవేశంలో ఎన్నో మాటలు అంటాం. అవన్నీ పట్టుకుని కూర్చుని పస్తులుండాలా? ఏదైతే అదైంది. ఎవరు చూడట్లేదు. కామ్గా వెళ్ళి తినేద్దాం. తర్వాత సంగతి తర్వాత. పడేకండి మేడం, చాలా తెలివైన అమ్మాయి. మీరు తెలివి తక్కువ దద్దములు అంతే కదా? మిమ్మల్ని కాదు, మీతో డీల్ మాట్లాడినా ఆ లాయర్ నానాలి. మేడం, ఏదేమైనా ఒక పొరపాటుకి మమ్మల్ని రాంగ్ గా క్యాల్కులేట్ చేయొద్దు. మీకు ఇంకో అవకాశం ఇవ్వాలా? మా పాండను చెప్పమన్నాడు వాళ్ళని ఇంకొక విధంగా హ్యాండిల్ చేయమని. సరే, మీకింకో అవకాశం ఇస్తున్నాను. మీ మీద నాకున్న అభిప్రాయాన్ని మీరే మార్చుకోండి. అలాగే మేడం, ఇది చెప్పడానికి మీ దగ్గరకు వచ్చాను. సరే, వాళ్ళు ఇప్పటికే జాగ్రత్త పడతారు. ఇప్పుడు మీరు మరింత కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. మీ పాండుకి చెప్పు, ఈసారి మిస్ అయితే అవ్వదు మేడం. సరే, చూద్దాం.
హాయ్ అత్తయ్య. అత్తయ్య ఏంటలా డల్గా ఉన్నావు? ఏం లేదురా, ఈ నోటీస్ ఇచ్చిన ల్యాండ్ ఉంది కదా, వాళ్ళు ఇంకా ఖాళీ చేయలేదా? లేదురా, అదే చాలా హెడ్ఏక్గా ఉంది. నేను రకరకాలుగా ప్రయత్నిస్తున్నాను, కానీ అవ్వట్లేదు. అత్తయ్య కూల్. ఆ ప్రాపర్టీ మనకు హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు కూల్ అవ్వలేను విరాజ్. అత్తయ్య ఆ ల్యాండ్ విషయం ఈ విరాజ్ కుదిలే. నువ్వు వాళ్ళని ఖాళీ చేపిస్తావా? అఫ్ కోర్స్. ఎలాగో నువ్వు కట్టబోయే కాంప్లెక్స్ లో నేను ఒక స్టూడియో పెట్టుకోవాలి కదా. 2 floors నీవేరా. ఫెంటాస్టిక్. మన లేక ఎంగేజ్మెంట్ అయ్యేదాకా ఆగత్తయ్య. తర్వాత ఆ ల్యాండ్ ని ఖాళీ చేయించి నీకు అప్పగిస్తాను. ఆ పని చేయరా, నాకు చాలా రిలీఫ్గా ఉంటుంది. డోంట్ వరీ, నేనున్నాను కదా, చూసుకుంటా. సరే. ఇతనికి ఇక్కడెవరితో పని? ఆ రౌడీ ఎవరి కోసం వచ్చాడు? ఆ రౌడీని కలిసే మనుషులు ఎవరున్నారు ఇక్కడ? ఖచ్చితంగా ఆ రౌడీని కలిసింది ఈ వెస్ట్ ఫెల్లోనే. అలాంటి ఇడియట్స్ తో కాంటాక్ట్స్ పెట్టుకునేది ఇలాంటి ఇడియట్టే. కన్ఫర్మ్ గా వీడే ఆ రౌడీతో కలిసి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడు. ఆ పాట కూడా చూడు, ఎవరిదో చరిత్ర రాస్తాడంట. ఈ పొట్టిదేంటి తింగరి చూపులు చూస్తుంది? ఈ విషయం ఒకసారి ఆనంద్ గారికి చెప్దాం. హాయ్ చైత్ర గారు. హాయ్ అండి. నాతో ఏమన్నా మాట్లాడాలా? ఇలా వచ్చారు? అవునండి. చెప్పండి. మా బామ్మ వల్ల ఏమన్నా ప్రాబ్లమా? అయ్యో అదేం లేదండి. మరేంటండి ఆలోచిస్తున్నారు? అదేనండి, ఇందాక బయట ఒక వ్యక్తిని చూశాను. అతను విరాజ్ గారిని కలిశారు. అవునా? ఎవరు? అతను మంచి వ్యక్తి కాదండి, పెద్ద రౌడీ. అతను విరాజ్ గారిని కలవడం మంచిది కాదేమో. చైత్ర గారు, వచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలీదు. విరాజ్ కూడా రౌడీలతో ఎలాంటి డీలింగ్స్ చేయడు. ఏ డీలింగ్స్ లేకపోతే విరాజ్ గారిని కలవడానికి తనెందుకు ఇంటికొచ్చారు? చూడండి, విరాజ్ మ్యూజిషియన్. వాడితో చాలా మంది స్పాన్సర్ అగ్రిమెంట్కి, యాడ్ అగ్రిమెంట్కి వస్తారు. అది జస్ట్ బిజినెస్ డీల్ అవ్వచ్చు, అంతవరకే. కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఎవరికీ అవసరం లేదు. అందులోనూ విరాజ్ అలాంటి వాళ్ళని కలవడు కూడా. అంతే అంటారా? అబ్సల్యూట్లీ అంతేనండి. నేను బామ్మగారికి ట్రీట్మెంట్ చేయాలి. పొట్టి, నీకు రౌడీలంటే భయమా? దొరికావే. చూడు, నిన్ను ఎలా ఆడుకుని ఇక్కడి నుంచి తరిమేస్తాను.
పిన్ని పిన్ని ఏంటి సీతారత్నం? చూసావా పిన్ని, ప్లేట్లో పెట్టిన అన్నం మాయం, కూరలు మాయం. ఎలా అంటావ్? అదే చాలా విచిత్రంగా ఉంది. రాత్రి పిల్లొచ్చి తినేసుంటుందేమో. అంత అన్నం అంత కూర తిన్నదంటే అది మామూలు పిల్లిలా లేదు, జంగు పిల్లి అనుకుంటా. అవును, జంగు పిల్లులైతే ఇంత సిటీలోకి ఎలా వస్తాయి? లేకపోతే అంతన్నం ఇంకే పిల్లి తినగలదు? ఇది ఖచ్చితంగా జంగు పిల్లి పనే. అవునవును. చూడండి, నేను కోపంగా మాట్లాడతాను, స్ట్రైట్ గా మాట్లాడతాను. డొంక తిరుడుగా అస్సలు మాట్లాడను, అబద్ధాలు అస్సలు చెప్పను. ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నావమ్మా? ఎందుకంటే కావాలని మీరు నన్ను పిల్లి గిల్లి అని డొంక తిరుడుగా అంటున్నారు. నిన్ను పిల్లి అనలేదే. నేనే మీ అన్నం కూరలు తిన్నది. మీకు డబ్బులు ఇవ్వకుండా తిన్నానన్న ఫీలింగ్ మీకుండొచ్చు. చూడు మహి, మీరు డబ్బులివ్వాలి, డబ్బులిచ్చే ఉండాలి అని నేను అనలేదు. నిన్నే కాదు, ఈ అమ్మ ఒడిలో ఎవ్వరి నుంచి డబ్బు ఆశించను. అయినా డబ్బులు తీసుకుని నీకు ఆశ్రయం ఇస్తే ఈ అమ్మ ఒడి పెట్టిన ఆశయం నిలబడుతుందా? ఆ రోజంటే ఏదో మాటల సందర్భంలో అమ్మ ఒడి మీకు అండగా నిలబడుతుంది అన్నాను, కానీ డబ్బులు అడగలేదు. నువ్వే డబ్బులు అడిగానని మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. అంటే మీరు అనాల్సినవన్నీ అనేస్తారు, తర్వాత మేం తప్పుగా అర్థం చేసుకున్నామని అంటారా? మహి, నిజంగా సీతారత్నం ఆ ఉద్దేశంతో అనలేదు. మీరు ఎలా అన్నా సరే, నేను డబ్బులు ఇస్తానన్నాను, ఎలాగైనా ఇస్తాను. అది నీ ఇష్టం అమ్మా, కాని ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో, అమ్మ మీద అన్నం మీద అలగకూడదు. అన్నం మీద అలిగినా అలగకపోయినా అమ్మ మీద ఖచ్చితంగా అలుగుతాను. ఆ అలక ఎప్పటికీ పోదు. అదేంటి పిన్ని అలా అంటుంది? మహీ గురించి తెలిసిందే కదా, వదిలేసేయ్. పద, చాలా పనులున్నాయి మనకి. పద రా. తిప్పి తిప్పి కాలు పోయేలా ఉంది. ఈ నొప్పి మాత్రం పోదు. ఈ పిల్ల ఇంట్లో నుంచి పోదు. బేబీ, ఏంట్రా చిన్నోడా? ఏదా పొట్టిది? ఇప్పుడే ట్రీట్మెంట్ చేసి కిందికి పోయింది. నువ్వు డైలీ అడుగుతుంటావు కదా ఆ పొట్టిదాన్ని పంపించేయమని. అడుగుతున్నాను గాని నీ వల్ల కావడం లేదు కదా. ఈ రోజు నా వల్ల అవుతుంది బేబీ. నిజమా? అవును. ఇప్పుడు నేను వేయబోయే ప్లాన్ కి ఆ పొట్టిది బుల్లెట్ ట్రైన్ వెళ్ళినంత ఫాస్ట్ గా ఇక్కడ నుంచి పారిపోతుంది. ఏంట్రా ప్లాను? చెప్పను, చూపిస్తాను. అప్పుడే థ్రిల్లింగ్ గా ఉంటుంది. జస్ట్ ఫాలో మీ. ఆగరా, నా కాలు. అమ్మా, నాకు అవసరం లేదు. నాకు అవసరం. ఒరేయ్ ఆగరా. ఏరా అప్పుడే వెళ్ళిపోయావు? ఓ, నేను అప్పచెప్పిన పని ఫినిష్ చేయడానికి వెళ్ళావా? అలాగే నన్ను ఇంకో అమ్మాయి కూడా చాలా చిరాకు పెట్టేస్తుందిరా. ఎవరా? ఉందిలే, చెప్పులకు అంటుకున్న బబుల్ గమ్ లాగా మా ఇంటికి అతుక్కుపోయింది. చాలా ఇరిటేట్ చేస్తుందిరా. ఎలా ఉంటుందా? భూమికి జానెడు ఉంటుంది అంతే. ఎలాగూ నేను చెప్పిన వాడిని వేసేస్తున్నావు కదా, అదే ప్యాకేజ్ లో దీని సంగతి కూడా చూసేసి. ఎక్స్ట్రా కావాలా? అదే ఉందిరా, డబుల్ ఎక్స్ట్రా తీసుకో. హే, చంపేస్తావా? వద్దురా, చంపడం వద్దు గాని ఇంకేదన్నా చేసే. అంటే కాళ్ళు చేతులు కట్టేసి ఆ అసెంబ్లీలో పడేసి, లేకపోతే తల వెనకాల చిన్న బ్రెయిన్ ఉంటుంది కదా, దాని మీద ఒక దెబ్బ వేస్తే దెబ్బకి మంటలెక్కుతుంది, తీసుకెళ్లి ఎర్రగడ్డలో పడేసి. ఒకవేళ అది కూడా కుదరలేదనుకో, ఇప్పుడు నేను చెప్పబోయేది అల్టిమేట్ రోయ్. ఏం లేదు, మత్తు మంది ఇచ్చి ఏ డాక్యుమెంట్స్ లేకుండా పాకిస్తాన్లో వదిలేసి చచ్చినా ఇండియా రాదు. మా ఇంటికి అస్సలే రాదు. ఏంటి, అమ్మాయి ఫోటోనా? అక్కర్లేదు రోయ్, రేపు డైరెక్ట్గా ఇంటికి వచ్చేసి. మా ఇంట్లో భూమికి జానడు ఎవరుంటే వాళ్ళని ఎత్తుకెళ్ళిపో. ఏంట్రా, సిగ్నల్ లేదా?
ఎందుకో కట్ అయిపోయిందిరా. ఆ, 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 ఓకే. హలో హలో రాక్ స్టార్, ఇలా ఎవరినైనా బెదిరించాలి అంటే ఫస్ట్ ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవడం తెలుసుకో. బామ్మగారు, ఆ నెక్స్ట్ సెషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామా? తప్పుతుందమ్మా. ఆ తప్పుతుందా? రే చిన్నోడా, ఇది చైనా వాళ్ళకంటే బలంగా తయారైందిరా. దీన్ని మనం ఏమీ చేయలేమేమో. సీతారత్నం గారు, ఇప్పుడు మనం కేసు మూవ్ చేసినా మనకు ఫేవర్గా వచ్చే అవకాశం ఉంది. ఆ రౌడీలు అటాక్ చేసిన వీడియో క్లిప్స్ మనకు బాగా అడ్వాంటేజ్ అయ్యాయి. లాయర్ గారు, చెప్పాను కదా, మన వైపు న్యాయం ఉంది. మన వెనక దేవుడున్నాడు. మనమే గెలుస్తాం. అవునమ్మా, నేను జడ్జి గారికి పర్సనల్గా ఈ వీడియో చూపించి ఇంకోసారి ఇలాంటి దౌర్జన్యం జరగకుండా రిక్వెస్ట్ చేస్తాను. చాలా థ్యాంక్స్ లాయర్ గారు. ఆ నోటీస్ గొడవలతో చాలా ఆందోళనగా ఉన్నాం. మీ మాట వినగానే చాలా సంతోషంగా ఉంది. చూడమ్మా, ఇందులో నేను చేసింది ఏమీ లేదు. ఆ రౌడీలను అంత ధైర్యంగా ఎదుర్కొన్నారు. అంతే చక్కగా ఆ వీడియో తీశారు. ఇంత తెగవ చూపించింది మీరు. సరే లాయర్ గారు, మీరు వెళ్ళి ఆ కేసు త్వరగా మూవ్ చేయండి. వాళ్ళు కేసు వేయకుండా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నేను జడ్జి గారితో మాట్లాడి ఈ కేసుని మూవ్ చేయమని చెప్తానమ్మా. బాబు ఆ పాపు వస్తానమ్మా. మంచిది లాయర్ గారు. తను సీతారత్నం గారు కదా? అయ్యో, అనుకోకుండా ఇన్ని రోజులు కనపడింది. గోవర్ధన్ సీతారత్నం ఎక్కడన్నా కనపడితే అడ్రస్ ఇమ్మన్నాడే. సీతారత్నం గారు, ఎవరండి మీరు? నేను మీకు తెలియదు గాని మీరు నాకు బాగా తెలుసండి. అలాగా, చెప్పండి. కొంచెం మీతో మాట్లాడాలి. తను పరాయిదేం కాదు. చెప్పండి, పర్వాలేదు. పర్లేదండి, నేను వెళ్తాను. ఏమైందమ్మా? ఉండు. పర్లేదు, మీరు మాట్లాడొచ్చేయండి. చెప్పండి. కొద్ది రోజుల క్రితం మీ భర్త నా పిల్లల్ని చూసారా? నేను మీ ఆయన్ని అనుకోకుండా కలిశాను. తాను బాగానే ఉన్నాడు, పిల్లలు కూడా బానే ఉన్నారని చెప్పాడు. అదేనమ్మా, నేను పనుల మీద ఊర్లు తిరుగుతుంటానని నన్ను కలిసినప్పుడు మీరు కనబడితే తన అడ్రస్ ఇవ్వమని ఈ కాగితం ఇచ్చాడమ్మా గోవర్ధను. మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు. లోపలికి రండి, కాఫీ తాగి వెళ్దురు గాని. లేదమ్మా, నాకు అర్జెంటు పనుండి అలా వెళ్తుంటే అదృష్టం కొద్దీ మీరు కనబడ్డారు. మేమేలి జన్మలో మర్చిపోలేనండి. పర్వాలేదమ్మా, గోవర్ధన్ మిమ్మల్ని కలవాలన్నాడు. కుదిరితే అన్నీ మర్చిపోయి మీరు గోవర్ధన్ని కలిస్తే మంచిది. నేను వాళ్ళని కలవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నానండి. సరేనమ్మా, నేను గోవర్ధన్ని కలవక చాలా రోజులయ్యింది. మీరు కలిస్తే నా పేరు వెంకటేశ్వర్లు అడిగానని చెప్పండమ్మా. వస్తానమ్మా. చాలా థ్యాంక్స్ అండి.